క్రికెట్ మ్యాచ్ చూస్తే ఒకలా అయిపోతాడు. మురళి మురళి ఏమైందిరా? మురళి నానా ఏం నానా? అయ్యో సూసైడ్ చేసుకున్నాడు. ప్రభు ఈ ఘోరం చూడు. బావా, ఇన్నాళ్ళు నేను నిన్ను చూసుకున్నాను. ఇప్పుడు నీకు చూపు వచ్చి నన్ను చూడడానికి వస్తే బహుశా నేనుండనేమో. నేనుండగానే తను ఇంకొకటితో తిరుగుతోందిరా. నువ్వు కూడా నన్ను అడగొచ్చు, ఏంటి మావా పిరికి వాడివయ్యావా అని. తను పోతే ఏంట్రా, ఇంకెవరు దొరకరా అని. వీళ్ళంతా ఎందుకురా ఇలా ఉన్నారు? వాళ్ళు అడిగినవన్నీ ఇస్తున్నాం, వాళ్లే ప్రపంచం అని అనుకుంటున్నాం. అయినా ఏంట్రా? నేను కూడా అనుకున్నాను మావా, లవ్ ఫెయిల్యూర్ అయితే చావాలా అని. కానీ ఆ బాధ అనిపించినప్పుడు ఎలా తెలుస్తుంది? చాలా బాధగా ఉంది మావా. లవ్ అంటే ఏంటో తెలుసుకోకుండా మగవాళ్ల ఫీలింగ్స్ తో ఆడుకునే వీళ్ళు మోసం చేసే అమ్మాయిలందరినీ, వాళ్ళని ఫీలింగ్స్ లేకుండా ఇదిగో ఇలా ఇలా ఈ విధంగా శిలలా చేయాలా? అడవిలోనే కాదు, సమాజంలో ఉండే నాలాంటి మోగ్లీలను కాపాడడానికి నువ్వు రావాలి, నా భగీర రావాలి. మురళి సూసైడ్ చేసుకుని చనిపోయాడంట. నన్నేం చేయమంటావే, బతకలేని చచ్చిపోయాడు. ఏంటి ఇలా మాట్లాడుతున్నావు? డాక్యుమెంట్ లో సంతకం వేసి చచ్చిపోయి ఉన్నా ఎంతో కొంత షేర్ దొరికేది. అండ్ రోహిత్ కి నాకు ఎంగేజ్మెంట్ ప్లాన్ చేసాం. సో హ్యాపీ. వన్ సెకండ్, ఐల్ కాల్ యూ బ్యాక్. విషి 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 విషి, వేర్ ఆర్ యూ? ఎవరది నా పిల్లని లోపల వేసింది? విషి 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 విషి. పిల్లి చచ్చినందుకే విషి 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 నా విషి అని ఏడ్చేస్తున్నావు? నా స్నేహితుడు, నీ ప్రేమికుడు చచ్చినందుకు మురళి 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 నా మురళి అని ఏడ్చావా? ఏడ్చాను ప్రభు. అలాగా? మురళి ఇక్కడే ఉన్నాడు, చచ్చిపోయాడు. ఏది ఏడు చూద్దాం. మురళి సచ్చినందుకు నువ్వు ఇంతే ఏడుస్తావా? నీ వల్ల ఒకడు చచ్చిపోతే ఇలాగే ఏడవాలి. నాకు తెలియాల్సిందల్లా ఒకే ఒక విషయం. నువ్వు మురళిని డబ్బు కోసమే కదా ప్రేమించా? మురళి శిలైనట్టుగా నిన్ను కూడా శిలగా చేస్తానే.
మీరు చాలా రిక్వెస్ట్ చేసినందువల్లే అతన్ని చూడ్డానికి మిమ్మల్ని అలౌ చేస్తున్నాను. హీస్ క్రిమినల్లీ ఇన్సేన్. ఏ నాన్న ఇన్నాళ్ళు నన్ను చూడటానికి రాలేదు? నువ్వు ఎలా ఉన్నావురా? ఐఎమ్ ఓకే నాన్న, ఐఎమ్ నార్మల్. బై ద వే, ఆల్ దిస్ టైమ్ ఐఎమ్ థింకింగ్ అబౌట్ ద టెండర్. జూన్ 27 నాన్న అగ్రిమెంట్ కి లాస్ట్ డేట్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ ఇట్. సార్ వాడు బిజినెస్ గురించి మాట్లాడుతున్నాడు సార్. నేను ఎప్పుడు ఏ టైంలో కాంట్రాక్ట్ లో సైన్ చేయాలో చెప్పాడు సార్. కరెక్ట్ గా చెప్పాడు సార్. ఏం అయితే ఇలా చెప్తాడు సార్. నాకు కళ్ళిచ్చిన అమ్మ కూడా చనిపోయింది. నాకు కళ్ళొచ్చిన తర్వాత మొదటిసారిగా నేను ఎవరిని చూడాలనుకున్నాను, వాడి పరిస్థితి ఇంకోలా అయిపోయింది. ఒకే సమయంలో అతనికి కళ్ళొచ్చిన సంతోషము, అతని ప్రాణ స్నేహితుడు చనిపోయిన దుఃఖము అతన్ని నిజంగా దారుణంగా బాధించింది. మీ అబ్బాయి చావుకు కారణమైన ఆ పిల్లని చంపాలని మీకు అనిపించలేదా నాన్న? అతని లోపలున్న బగీరా అతను చెప్పిందంతా నిజం అని నమ్మిస్తాడు. అనిపించలేదా? చెప్పు నాన్న, చెప్పు. అవును. రే రే రే, నువ్వు అదే ఆలోచించకూడదు. ప్లీజ్ ప్రభుని నమ్మొద్దు. నేను చంపాలనుకున్నప్పుడు మాత్రం అందరూ నన్ను పిచ్చివాడులా చూస్తున్నారు. వాడిలో ఉన్న ట్రిగర్ పాయింట్స్ బయటికి వస్తేనే వాడి తన మీకు తెలుస్తుంది. నేను పిచ్చోడ్నా నాన్న? వాడి ట్రిగర్ పాయింట్స్ పెట్టి వాడు అన్స్టేబుల్ అని నేను ప్రూవ్ చేస్తాను. రేయ్, నువ్వు పిచ్చోడు కదా. నువ్వు ఆల్ రైట్. ఎవరితో మాట్లాడితే నా కొడుకును బయటికి తీసుకెళ్ళచ్చు. నాకు ఎంత పరుగుపడుందో తెలుసా? చెప్పండి సార్ ప్లీజ్. నువ్వు చెప్పినట్టుగా యాప్ క్రియేట్ చేసాం బగీరా. మొదటి నెల జీతంలో మా అమ్మ కూడా చీర కొనుక్కుండా తనకి డ్రెస్ కొనిచ్చా అన్న. కానీ తను అదే డ్రెస్ వేసుకుని నాతో ఏం చేసిందో అదంతా వేరే అబ్బాయితో చేయడం చూసిన తర్వాత బ్రతకడం దేనికని సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళానన్నా. నేను నమ్మాను కదే, ఎలా తిరిగాను, ఎలా ఉండేవాడిని. ఇక నేను ప్రాణాలతో ఉండి అనవసరం. యాప్ మొదలు పెట్టిన ఒకే ఒక్క వారంలో ఎంతమంది వీడియోలు పంపించారో చూడరా. వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్? అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? ఎంతమంది డీటెయిల్స్, అమ్మాయిలకి సంబంధించిన ప్రూఫ్లు పెట్టుకుని ఏం చేస్తారా మీరు? మురళి ఏం తప్పు చేశాడు నాన్న? తను ఆశపడినట్టుగానే తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని తను కట్టిన విల్లాకు తీసుకువెళ్లి సంతోషంగా ఉందామనుకున్నాడు. అదే విధంగా నేను కూడా అమ్మాయిలను ప్రేమించి పెళ్లి చేసుకుని అతను కట్టిన విల్లాకు తీసుకువెళ్లి సంతోషంగా చంపేస్తాను. అయితే పెళ్లికి ఒప్పుకోని వాళ్ళని టెడ్డీ బ్యార్ ఇచ్చి శోకంగా చంపేస్తాను. ఈ నవ్వుల రోజాల కోసమే అవతరించిన రాజ్య. మాకు ఇది తప్ప ఇంకెక్కడా శాఖలు లేవు. ఏ, మగాడు తప్పు చేయడం లేదా? వాళ్ళేరా ఎక్కువగా తప్పులు చేసేది. మోసం చేసిన అబ్బాయిల్ని చంపొచ్చు, తప్పే లేదు. అబ్బాయిలకు ఒక బగీరా లాగా అమ్మాయిలకు ఓ అఖీరా రావాలి, కానీ రాలేరు. ఒక అమ్మాయికి సమస్య అంటే ఇంకొక అమ్మాయి రానే రాదు. కానీ ఒక అబ్బాయికి ప్రాబ్లం అంటే ఇంకొక అబ్బాయి వస్తాడు. నేనొస్తాను, భగీరా వస్తాడు. కొడుకు చావుకి కారణమైన దాన్ని ఏదో ఒకటి చెయ్యాలి. నా కొడుకుని ప్రేమించి మోసం చేసిన ఆ బొంబాయి ఆడిది ఎవరని నేను తెలుసుకోవాలి. ఒక అమ్మాయి మోసం చేసేదని నా కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది అడగడానికి ఎవరు లేరా? ఆ తర్వాత ఇంకేమీ రాయలేదు సార్. అతని ఫ్రెండ్ మోసం చేసిన ఓ అమ్మాయి కోసం మోసం చేసిన అందరు అమ్మాయిల్ని చంపేశాడు. సార్, ఈ అమ్మాయి ఏదో మీకు ముఖ్యమైన విషయం చెప్పాలంట సార్. సార్, నేను సైకాలజీ స్టూడెంట్ ని. నేను నా ఫ్రెండ్ రమ్య ఒక సైకోపాత్ గురించి రీసెర్చ్ చేసేటప్పుడు నా ఫ్రెండ్ ని ఒకడు లవ్ చేసి సడన్ గా హనీమూన్ తీసుకెళ్లిపోయాడు. ఆ కేస్ స్టడీ ఫైల్ ఉన్న ఫోటోని చూసాకే నాకు అర్థమైంది ఆ సైకోపాత్ తోనే తను హనీమూన్ కే వెళ్ళిందని. క్లైమేట్ భలే ఉంది కదూ, మత్తుగా నిద్రపోతోంది. కొంచెం హీట్ చేద్దామా? ఐ